ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి వేసవికాలం పనులు అనేది మొదలైపోయాయి. అంటే నాకైతే ఏంటి అని అంటే మార్నింగ్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నం అయితే చాలా వేడిగా ఉంటుంది, ప్లస్ మనకి చాలా దాహం అనేది వేస్తుంది. అంటే ఇంకా వేసవి అనేది వచ్చేసింది అన్నట్టు సిగ్నల్ వచ్చేసింది. ఇంకా వేసవికి సంబంధించినటువంటి అన్ని ప్రిపరేషన్స్ అనేది కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా అన్నట్టు స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పండు మిరంలో నిమ్మకాయ ఊరగాయ అనేది పెట్టాను అన్నమాట. చట్నీ పెట్టాను. ఇప్పుడు నేను పెట్టలేదు, నిమ్మకాయ ఊరేసి దాన్ని ఉప్పు కారం వేసేసి ఆ విధంగా పోని పెట్టేయడం అలాంటివి చేసా. కానీ పండు మిర్చితోటి, పండు మిరం మనము పట్టిస్తాం కదా అండి, దాంతో అయితే పెట్టలేదు ఎప్పుడు. టమాటా ప్లస్ నిమ్మకాయ, అందుకని కొంచెం కొంచెమే పెట్టాను. సో మన ఎప్పటి ప్రాసెస్ అండి, మనము ఉప్పు కారం వేసే బదులు పండు మిరం వేసేసి అందులో ఆవు పొడి, మెంతి పొడి పోని పెట్టేసా అన్నమాట. అసలు ఎందుకు తింటారు, తాగుతారు నాకు అయితే తెలుసుకుందామండి. నిమ్మకాయ వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంతే. నిమ్మకాయలో అండి చాలా మట్టుకు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి కదా, అది శరీరాన్ని వేడి నుండి రక్షించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. రోగనిరోధక శక్తి అంటే మనకి వేసవి కాలంలో అండి నిమ్మరసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే అంటే మన పెద్దవాళ్ళు నిమ్మకాయలు దొరికినప్పుడు వాటిని ఊరేస్తూ ఉంటారు, స్టోర్ చేస్తూ ఉంటారు, వాటిని తర్వాత పచ్చడిలాగా చేస్తూ ఉంటారు కదా. సో అప్పటి నుండే అండి ఆ ప్రయోజనాలు అనేది మనకు పెద్దవాళ్ళు అనేది కలిగించారు. ఇంకా అంతేకాకుండా అండి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. హైడ్రేటెడ్గా ఉండడానికి నిమ్మరసం అనేది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి మనకి వేసవి కాలంలో నిమ్మకాయలు అనేది చాలా రేటు ఉంటుంది, అంటే ఉండే దగ్గర ఉంటాయి, తక్కువగా ఉండే దగ్గర ఉంటాయి. సో నాకైతే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను నిమ్మరసాన్ని. అది గాజు గ్లాసు ఉన్న సీసాలోనే అండి, మన ప్లాస్టిక్ వాటిలో అయితే స్మెల్ వచ్చేస్తుంది నిమ్మరసం అనేది. కొంచెం సాల్ట్ అనేది కలిపేసి నిమ్మరసాన్ని స్టోర్ చేసేసాను. ఎందుకనంటే మళ్ళీ మనకి సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది అనేది ఉండకూడదు అని చెప్పేసి ముందే స్టోర్ చేసుకున్నాను అన్నమాట. అంతేకాకుండా శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది అండి నిమ్మరసం అనేది. ఇంకేమంటారు, మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాదండి, మనకు ఇదే వచ్చేసి స్థూలకాయం నుండి కూడా ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటారు. అంతేకాకుండా మనకి రెబోఫ్లావిన్, విటమిన్ సి, B6 విటమిన్ అవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి కదా. సో ఏంటి అంటే మనము రెగ్యులర్గా తీసుకోకపోయినా కనీసము ఈ సమ్మర్లో అయినా తీసుకుంటే మనకి ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మనకి రక్తపోటు, డిప్రెషన్, లివర్ వంటి సమస్యలన్నీ నయమవుతాయి. ఇక్కడ వచ్చేసి అంటే నేను టమాటాను కూడా స్టోర్ చేసుకున్నాను. టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి. అప్పుడు టమాటా కానీ కూరగాయలు అనేది కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి కదా. సో ఆ విధంగా అనేది కట్ చేసేసి ఉప్పు కలిపేసుకొని ఎండలో పెట్టేసుకున్నాను. అవన్నీ అండ్ ఒక చిన్న గుప్పెడంతా అయిపోయాయి అంతే. జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ టైంకి యూజ్ అయ్యేంత అయ్యాయి. కాకపోతే మనకి అవసరానికి అయితే ఉపయోగపడతాయి కదా. చూసారు కదా అండి ఎన్ని అయ్యాయో, కొన్ని అయిపోయాయి అన్నమాట, జస్ట్ గుప్పిట్లో వచ్చేసాయి అంతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సమ్మర్లో బయట తిరుగుతాం కాబట్టి, ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మనము కొంచెం ఇప్పటి నుండే హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటే బాగుంటుంది. మనకి డిహైడ్రేషన్ అనేది అవ్వదు, ప్లస్ మనకి చాలా ఉపయోగపడుతుందండి ఎండలో తిరిగే వాళ్ళకైతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి.